ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో మనం మేషరాశి 2026లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మేషరాశి ఫలితాలన్నమాట. ఏ నక్షత్రంలో పుట్టిన వారు మేషరాశి కింద వస్తారంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం. మీ పేరులో మొదటి అక్షరం చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో స్టార్ట్ అయితే మేషరాశి కిందకి వస్తారనమాట. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే మీకు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అంటే మీరు 11 సంపాదిస్తుంటే 5 ఖర్చు పెడతారు. మిమ్మల్ని పొగిడే వాళ్ళు 2 ఉంటే అవమానించే వాళ్ళు 4 ఉంటారనమాట ఈ సంవత్సరం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో మనం వృషభ రాశి 2026 ఫలితాలు ఏంటో చూద్దాము. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. మీ పేరులో మొదటి అక్షరము ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అనే అక్షరాలతో స్టార్ట్ అయితే వాళ్ళు వృషభ రాశి అన్నమాట. ఈ సంవత్సరం వారికి ఎలా ఉంది అంటే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. అంటే 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టాలన్నమాట. 5 మంది పొగిడే వాళ్ళు ఉంటే 4 అవమానించే వాళ్ళు ఉంటారనమాట ఈ సంవత్సరం. శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో మిథున రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అన్నమాట. మీ పేరులో మొదటి అక్షరం కా, కి, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ అనే అక్షరాలతో స్టార్ట్ అయితే వారు మిథున రాశి కిందకి వస్తారనమాట. ఈ సంవత్సరం అంటే 2026లో ఎలా ఉందంటే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అంటే 8 రూపాయలు సంపాదిస్తుంటే 11 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒకళ్ళు పొగిడే వాళ్ళు ఉంటే 7 అవమానించే వాళ్ళు ఉంటారు. సో జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి 2026లో ఎలా ఉండబోతుందో చూద్దాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష 1, 2, 3, 4 పాదాలు. మీ పేరులో మొదటి అక్షరం హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరాలతో స్టార్ట్ అయితే ఈ రాశి కిందకి వస్తారనమాట. ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. అంటే 2 సంపాదిస్తుంటే 11 ఖర్చు కనబడుతుంది. 4 పొగిడే వాళ్ళు ఉంటే 7 అవమానించే వాళ్ళు ఉన్నట్టు అనమాట. సింహరాశి 2026లో ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. మీ పేరులో మొదటి అక్షరము మా, మీ, మో, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో స్టార్ట్ అయితే ఈ రాశి కిందకు వస్తారనమాట. ఈ సంవత్సరం అంటే 2026లో ఎలా ఉండబోతుందంటే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అంటే ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు కనబడుతుంది. ఎంతమంది పొగిడే వాళ్ళు ఉంటారో అంతమంది మీ వెనకాల తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కన్యరాశి 2026లో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్ర 1, 2 పాదాలులో పుట్టినవారు కన్యరాశి కిందకు వస్తారనమాట. మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పి, పు, షం, నా, ఠా, పే, పో అనే అక్షరాలతో స్టార్ట్ అయితే మాత్రం మీరు కన్యరాశి కిందే అనమాట. ఈ సంవత్సరం 2026లో ఎలా ఉందంటే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. అంటే 8 రూపాయలు సంపాదిస్తుంటే 11 ఖర్చు కనబడుతుంది. 3 తిట్టేవాళ్ళు ఉంటే 3 పొగిడేవాళ్ళు కనబడుతున్నారనమాట ఈ సంవత్సరం. అలా ఉండబోతుంది అనమాట. తులారాశి 2026లో ఎలా ఉండబోతుందంటే ఈ వీడియోలో చూద్దాం. చిత్ర 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు పుట్టినవారు ఈ తులారాశి కిందకు వస్తారు. మీ పేరులో మొదటి అక్షరం రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే.
అక్షరాలతో మొదలైతే మీరు ఈ తులారాశి కిందకు వస్తారు. అంటే ఈ సంవత్సరం 2026లో ఎలా ఉందంటే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. అంటే ₹5 సంపాదిస్తుంటే ₹14 ఖర్చు కనబడుతుంది. మిమ్మల్ని తిట్టేవారు 3 ఉంటే పొగిడేవారు 6 కనబడుతున్నారు. అదనమాట వృశ్చిక రాశి 2026 ఫలితాలు. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వారికి వృశ్చిక రాశి అనమాట. మీ పేరులో మొదటి అక్షరం తో, నా, నీ, నో, నే, నో, ను, యా, యా, యు అనే అక్షరాలతో స్టార్ట్ అయితే వృశ్చిక రాశి కిందకు వస్తారనమాట. ఈ సంవత్సరం అనగా 2026లో ఎలా ఉందంటే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. అంటే ₹11 సంపాదిస్తుంటే ₹5 ఖర్చు కనబడుతుంది. 2 పొగిడే వాళ్ళు ఉంటే అవమానించే వాళ్ళు 6 ఉన్నారు ఈ సంవత్సరం. ధనుసు రాశి 2026లో ఎలా ఉండబోతుందో చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. మీ పేరులో మొదటి అక్షరం ఏ, యో, బా, బి, భూ, ధ, భ, డ, బే అనే అక్షరాలతో స్టార్ట్ అయితే ఈ ధనుసు రాశి కిందకి వచ్చినట్టు అనమాట. ఈ సంవత్సరం అనగా 2026లో ఎలా ఉండబోతుందంటే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. అంటే 14 సంపాదిస్తుంటే 11 ఖర్చు పెడతారు. మిమ్మల్ని పొగిడేవారు 5 ఉంటే అవమానించేవారు 6 ఉంటారనమాట. ఇది ఈ సంవత్సరం యొక్క రాశి ఫలాలు. మకర రాశి 2026లో ఎలా ఉండబోతుందంటే ఈ వీడియోలో చూడండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్టం 1, 2 పాదాల్లో పుట్టినవారు ఈ రాశి కిందకు వస్తారు. మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అనే అక్షరాలతో స్టార్ట్ అయితే మీరు ఈ రాశి కిందకు వస్తారు. ఈ సంవత్సరం 2026లో ఎలా ఉండబోతుందంటే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. అంటే 2 సంపాదిస్తుంటే 8 ఖర్చు కనబడుతుంది. మిమ్మల్ని పొగిడేవారు 1 ఉంటే అవమానించేవారు 6 ఉన్నారనమాట. కుంభరాశి 2026లో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టినవారు ఈ రాశి కిందకు వస్తారు. మీ పేరులో మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనే అక్షరాలతో స్టార్ట్ అయితే కుంభరాశి కిందకు వస్తారనమాట. ఈ సంవత్సరం అంటే 2026లో ఎలా ఉండబోతుందంటే ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. అంటే ఈ సంవత్సరం 2 సంపాదిస్తే 8 ఖర్చు చేయాల్సిన అంత ఇది ఉంటుందన్నమాట. మిమ్మల్ని పొగిడేవారు 4 ఉంటే అవమానించేవాళ్ళు 2 ఉంటారనమాట. ఇదండి మీ రాశి ఫలితాలు. మీనరాశి 2026లో ఎలా ఉండబోతుందంటే ఈ వీడియోలో చూడండి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో పుట్టినవారు ఈ రాశి కిందకు వస్తారు. మీ పేరులో మొదటి అక్షరం ది, ధు, శ్యామ్, ఝ, ద, దే, దో, చ, చి అనే అక్షరాలతో స్టార్ట్ అయితే మీన రాశి కిందకి వచ్చినట్టు అనమాట. ఈ సంవత్సరం అంటే 2026లో ఎలా ఉండబోతుందంటే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అంటే 11 సంపాదిస్తుంటే 11 ఖర్చు కనబడుతుంది. ఈ 7 మెంబర్స్ పొగిడే వాళ్ళు ఉంటే 2 అవమానించే వాళ్ళు ఉన్నట్టు. ఇదండి ఈ సంవత్సరం మీ యొక్క రాశి ఫలాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డివోషనల్ అప్డేట్స్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు this channel for more updates. Thank you.